ఐఎంఎఫ్ఎస్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నెల్లూరు తేజస్విని గ్రాండ్ లో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా నెల్లూరు జిల్లా జనసేన సమన్వయకర్త, టిడ్కో చైర్మన్, ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ వేములపాటి అజయ్ హాజరయ్యారు. 4 దశాబ్దాలకు పైగా తమ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించామని ఈ సందర్భంగా అజయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు కలిగి ఎంతో నమ్మకమైన సంస్థగా ఎదిగిన ఐఎంఎఫ్ఎస్ ప్రఖ్యాతగాంచిందని అన్నారు. ఐఎంఎఫ్ఎస్ అనే సంస్థ ద్వారా అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫేర్ ఒకటి నిర్వర్తిస్తున్నారు. మనం అందరికీ తెలిసిందే, మన భారతదేశం నుంచి ఏటా 10 లక్షల మంది విద్యార్థులు రకరకాల వివిధ దేశాలకి పై చదువుల కోసం వెళ్ళడం జరుగుతున్నది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ శాతం మంది వెళ్తారు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 10 లక్షల మందిలో దాదాపు 20% మన ఈ తెలుగు రాష్ట్రం నుంచే వెళ్తుంటారు. ఇంత ముందర విద్యార్థులు వాళ్ళ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ అట్లా ఏదైనా కోర్సులు చదివి మాస్టర్స్ కోసం అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇటువంటి యూరోప్ ఇటువంటి దేశాలకి వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు మనం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం, 12వ తరగతి అయిపోయిన తర్వాత ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ పై చదువులకి నేను చెప్పిన పై దేశాలని ఎన్నుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, కానీ వాళ్ళే కాకుండా ఇవాళ రకరకాల కోర్సులకి 12వ తరగతి చదివిన విద్యార్థులు ఎకనామిక్స్ అయితేమి, బిజినెస్ మేనేజ్మెంట్ అయితేమి, లాజిస్ట్ అయితేమి, ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా ఏఐఎంఎల్ ఇటువంటి కోర్సులు కానీ చాలా కోర్సులు, సైకాలజీ ఇటువంటి కోర్సులు చదవడానికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పై నేను చెప్పిన అమెరికా, కెనడా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పై విదేశీ చదువులకు వెళ్ళే వాళ్ళకి ఏ కోర్సులు చదవాలా, మనం ఏ కోర్సులు చదివితే రేపు రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది, ఎటువంటి కోర్సులు మనకు మంచి ఉద్యోగాలు సంపాదిస్తాయి అనే వాటి మీద అవగాహన ఇంకా కొంచెం తక్కువగా ఉంది. వాటి గురించి నెల్లూరు లాంటి మన పట్టణాల్లో ఇక్కడ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థ నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ ఇవాళ నిర్వర్తించడం జరుగుతున్నది. ఇక్కడ అమెరికా, న్యూజిలాండ్, యూరోప్, జర్మనీ ఇటువంటి వివిధ దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఇక్కడ ఉండి వచ్చిన విద్యార్థులకి పై చదువులకి అవకాశాలు ఆయా దేశాల్లో ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు ఎటువంటివి ఉంటాయి, ఆ కోర్సులు చేయడానికి ఖర్చు ఏ విధంగా ఉంటుంది, దానికి కావాల్సిన ఆ కోర్సుల్లో అడ్మిషన్ కావాల్సినవి ఏంటి అంటే మార్కులు ఎంత కావాలా, ఏమన్నా టెస్టులు ఏమన్నా రాయాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టులు ఏదైనా రాయాలా, లేదు ఆ దేశంలో జర్మనీకి పోతే జర్మనీ భాష నేర్చుకోవాలా, ఇటువంటి విషయాల మీద విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు. నిజంగా కూడా నెల్లూరు లాంటి పట్టణంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక 20 మంది వివిధ దేశాల యూనివర్సిటీ ప్రతినిధులు ఇవాళ ఇక్కడికి వచ్చున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఊరు నెల్లూరు, ఐఎంఎఫ్ఎస్ సంస్థ మాదే, నేను ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థలో డైరెక్టర్ని. ఐఎంఎఫ్ఎస్ సంస్థ 1997లో బాంబేలో ఒక చిన్న సంస్థగా 4 విద్యార్థులతో మొదలైన సంస్థ. 1997లో ఖాళీ 4 విద్యార్థుల్ని
స్టూడెంట్స్ గా తీసుకొని ఎదిగిన ఈ సంస్థ ఇవాళ IMFS సంస్థ దేశం మొత్తం మీద బాంబే, పూణే, మణిపాల్, హైదరాబాద్, వరంగల్, నెల్లూరు, తిరుపతి ఇటువంటి ఇంకా చాలా పట్టణాల్లో ఒక 15 బ్రాంచులు స్థాపించి ఇప్పటి వరకు 60,000 విద్యార్థుల్ని పైగా పై చదువులకి మంచి మంచి యూనివర్సిటీల్లో అంటే దేశంలో అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్ లో ఏదో ఒక సమయంలో IMFS సంస్థ నుంచి పోయిన ఘనత IMFS ఉంది. హార్వర్డ్ చెప్పండి, స్టాన్ఫోర్డ్ చెప్పండి, MIT చెప్పండి, మీరు ఏ సంస్థ అయినా చెప్పండి, ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు అటువంటి సంస్థల్లో మన IMFS నుంచి విద్యార్థులు వెళ్ళున్నారు. ఇవాళ ఆ సంస్థలే కాదు, ఇవాళ మనం కానీ చూస్తే దేశాలు మనకు ఆప్షన్స్ చాలా పెరుగుతున్నాయి. అమెరికా ఒకటే కాదు, మనకు ఇవాళ కొత్తగా దేశం నిజంగా కూడా ప్రపంచంలో అతి భద్రత గల దేశం, క్రైమ్ రేట్ లోయెస్ట్ ఉన్న దేశం. అక్కడ 8 యూనివర్సిటీలు ఉన్నాయి. 8 విశ్వవిద్యాలయాలు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ 500 లో ఉన్న విశ్వవిద్యాలయాలు. సో న్యూజిలాండ్ అనే ఒక దేశం ఇవాళ భారతీయుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నది. న్యూజిలాండ్ లో 12th క్లాస్ చదివిన తర్వాత కోర్సులు ఉన్నాయి, ఇక్కడ డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్, ఖర్చు కూడా తక్కువ. సో అటువంటి న్యూజిలాండ్ 8 విశ్వవిద్యాలయాలను రెపట్లో 30 ఏళ్ల అపార అనుభవం కలిగి ఇవాళ భారతదేశంలోనే ఈ సబ్జెక్ట్ లో బాగా తెలిసిన వాళ్ళలో ఒకటిగా ఉన్న మా పర్వీందర్ సింగ్ వచ్చినారు. Don't choose a mess, is all about. Choose Bangkok University, okay, which is more on the project base, which is more on your career base. So that as 45 credits, same what about Australia? We have because you spouse will be getting full-time along with the student. అలాగే ఐఎస్ సంచరిస్తారు స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ టైం మినిమమ్ ఆఫ్ 2 days. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.